రాహుల్ గారు, పోసాని అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అవ్వకముందు ఆయన ఎలాగో ఎప్పుడు డిమాండ్‌లో ఉండేవారో అదంతా వేరే విషయం. ఇప్పుడు అరెస్ట్ అయ్యాక కూడా పోసాని గారు మాకే కావాలి, మాకే కావాలి అని కొంచెం కొట్టుకుంటున్నారు జనాలు. ఏమైందసలు? ఎంతైనా సినిమా సెలబ్రిటీ కదా! ప్రొడ్యూసర్‌లు మీ డేట్స్ కావాలి, మీ డేట్స్ కావాలని కొట్టుకుంటున్నట్టు, అవును. పోసాని కృష్ణమురళి గారిని గూడా ఆయనకిప్పుడు పాపం సినిమాలు లేవు గదా! హ్మ్. చాలా తక్కువైపోయాయి. అవును. ఎవరో రాసిన స్క్రిప్ట్‌కి ఈయన బలయ్యాడు. అవును. బలవ్వడం అంటే మన విచక్షణ ఏమైంది అని చాలామంది అంటారు కానీ, ఇప్పుడు ఒక పార్టీ తరఫున నువ్వు మాట్లాడాలి, నువ్వు చెయ్యాలి అనుకున్నప్పుడు ఒక రచయితకి నువ్వేం మాట్లాడుతున్నావు అనేది తెలియదా? అనే క్వెషన్ కూడా చాలామంది అడిగారు. బట్ ఆ టైంలో ఏంటంటే, ఇప్పుడు శని తల మీద తాండవం చేస్తుంటే మనం ఏం ఎవరేం చేయలేం చేయలేరు. కదా! సో, పాపం ఆ శనిదేవుడు ఆయనకి బాగా మంచిగా తాండవం ఆడాడనమాట తల మీద. అసలింకా తల్లు నెత్తికెక్కినట్టు ఆడారు ఆయనకి. లేకపోతే 200కి పైచిలుకు సినిమాలు రాసిన రచయితగా ఆయనకంత మంచి పేరుండి, ఎన్నో అవార్డులు గ్రహించిన పోసాల కృష్ణమురళి గారు, ఆఫ్టర్ ఆల్ డబ్బులకి కకృతిపడి, లేదా రాజకీయ నాయకుడి పార్టీలో నేను ఎదగాలి అని అనుకోనుంటే, ఇలాంటి మాట్లాడితే మాట్లాడు. హ్మ్. నిజంగా ఆ పార్టీలో నేను ఎదగాలి, ఆ పార్టీ నాయకుడు నా మెప్పు నాకు కావాలి. ఆయన ఏం చెప్పినా అంటే ఇప్పుడు అతను పోసాని కృష్ణమురళి గారు మీరెళ్ళి అక్కడ షిట్ ఉంది అది తినండి అంటే తినేస్తాడా పార్టీ కోసం? సింపుల్ రీజన్. ఆయన్ని అరెస్ట్ చేసిన కారణం ఏంటి? నువ్వు పలానా వాళ్ళని పలానా మాటల్లో ఫ్యామిలీలని వ్యంగ్యంగా, సర్కాస్టిక్‌గా అవును. నోటికి ఎంత మాటొస్తే అంత మాట వాడేశావు. నీ రచయితల పరంగా నువ్వు ఎంత స్క్రిప్ట్ అయితే రాసుకుంటావో డైలాగులు, దానికి డబల్ మాట్లాడారు. అవును. అందుకనే కదా ఆయన మీద ఇన్ని కేసులు మొత్తం మీద ఆయన మీద హ్మ్. 50 కేసులున్నాయి. హ్మ్. మాట్లాడింది దాని వల్లనే కదా! సో, నీకు అంత విచక్షణ లేకుండా మాట్లాడావా? ఇప్పుడు పోలీసు ముందలకెళ్ళి పలానా నాకు స్క్రిప్ట్ ఇచ్చారు, పలానా వాళ్ళు మాట్లాడమంటేనే నేను మాట్లాడాను అంటే, యెస్ వాళ్ళని కూడా పట్టుకొస్తారు. కానీ నీకది న్యాయం జరగదు కదా! చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం దేనికి? ఆ రోజు నువ్వు మాట్లాడకుండా, సార్ నేను మీ పార్టీ తరఫున ఎంతైనా పని చేస్తాను. నాకు ప్రాబ్లమ్ లేదు. కానీ ఇలాంటి మాటలు నేను మాట్లాడనండి అని అక్కడే ఖండించుంటే నువ్వు నిజమైన రాజకీయ నాయకుడివి. హ్మ్. ఈయనకి కూడా అసలు ఇష్టం ఉంది మనిషివి కదా! ముందు. ఇష్టం ఉండే కదా ఈయన కూడా ఇప్పుడు మాట్లాడారు. ఎంత నీకు స్క్రిప్ట్ ఇచ్చినా నీకు సరే. స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు నువ్వు రచయితవి, నీకు చదువుకోవడం తెలుసు. ఆ! ఎవరిని తిడుతున్నావో తెలుసు. తెలుసు. ఎవరిని ఎన్ని మాటలంటున్నావో తెలుసు. హ్మ్. అదేం నీకు రిఫ్లెక్ట్ అవుతుందని తెలీదా? ఇప్పుడు పోలీసుల ముందు నాకు తెలీదండి వాళ్ళు మాట్లాడమన్నారు, అంటే మాట్లాడేశారంటే ఎట్లా? దొరికిపోయారు కాబట్టి హ్మ్. తప్పించుకోవడానికని అలా ఇంటి అంటున్నారు. దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అన్నట్టు, ఇప్పుడు ఇంటి దొంగని ఈశ్వరుడే ఏంటి? ఎవరైనా పడతారు. హ్మ్. అలా తయారైపోయింది సమాజం. అలాంటిది ఆయన 26వ తారీఖు అరెస్ట్ చేసుకున్న తర్వాత ఆయనని కోర్టులో 27వ తారీఖు ప్రవేశపెట్టడము, 28 పొద్దున ఆయన రాజంపేట సబ్ జైలుకి పంపించడము. 1, 2, 3 రోజులు జాయిన్ అయిన వెంటనే నాకు ఎడమ భాగంలో ఛాతీ భాగంలో నొప్పొస్తోందండి. నా వల్ల ఈ అవ్వట్లేదు. మధ్య ఇది ఫ్యాషన్ అయిపోయింది. హ్మ్. జైలుకెళ్ళగానే ఏదో అసలు ఒక నొప్పులొచ్చేస్తాయి ప్రతి నాకసలు నా నా ఒక్కరికి. నా వల్ల అవ్వట్లేదు. నాకు చెమటలు పట్టిపోతున్నాయి. నా కాళ్ళు చేతులు ఆడట్లేదు. ఖైదీలు రండి, కండి నేను రాజా నాకు నొప్పొస్తోంది. రాజా నాకు నొప్పొస్తోంది అని చెప్పి అక్కడ కూడా నీ రాజా డ్రామా మొదలెట్టావు. అవును. సరే మొదలెట్టారు. నేనేం కాదను. నిజంగానే దేవుడి దయ వల్ల టచ్ వుడ్ మీకేం కాలేదు. హెల్త్ బానే ఉంది. మనం ఎవరు ఆయనకేం కావాలని కోరుకోం. హ్మ్. కానీ నువ్వు ఏ డ్రామా ఆడుతున్నావో, ఎక్కడ ఆడుతున్నావో నిజంగా నీకు పెయిన్ ఉందా లేదా తెలుసుకోలేనంత వాళ్ళు పిచ్చోళ్ళు కాదు కదా అక్కడ. పోలీసులు హుటాహుటిన అయ్యో పెద్దాయనకి ఏదో అయింది 67 ఏళ్ళండి ఆయనకి. పెద్దాయనకి ఏదో అయ్యింది హాస్పిటల్ తీసుకుపోదాము అనుకున్నారు. ఇక్కడ 2 రకాలుగా మనం ఆలోచించొచ్చు. ఒకటి జైలు వాతావరణం కొత్తగా ఉన్న వాళ్ళకి ఆ భయం అనేది ఉంటది ఒంట్లో. హ్మ్. ఆ ఫియర్ ఆటోమేటిక్‌గా ఉంటుంది. అవును. ఎందుకంటే నిద్ర లేచినప్పటి నుంచి ఇల్లు, చుట్టు పరిసరాలు, ముందు ఫోను, టీవీలు, కాఫీలు మన లగ్జరీ లైఫ్ బతుకుతాం. మనకున్న దాంట్లో. అలాంటిది అక్కడికి వెళ్ళిపోయాక చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ ఖైదీలే. ఖైదీలంటే రిమాండ్‌కి చేయబడిన వాళ్ళు. ప్లస్ వాళ్ళు నేరం చేసి ఆ అలిగేషన్‌తో పాటు లోపలికొచ్చారు. నువ్వొక సెలబ్రిటీవి. నువ్వు వాళ్ళతో పాటు ఉండాలి. నీకు లోపలికెళ్ళాక నువ్వు సెలబ్రిటీవా, హీరోవా, హీరోయిన్‌వా ఏమీ ఉండవు. అందరిని ఒకలానే ట్రీట్ అందరిని చేస్తారు. ఒకలాగే ఉండాలి. 14 రోజులు రిమాండ్ కాబట్టి. హ్మ్. ఈ 14 రోజుల లోపల నీకు బెయిల్ వస్తదా? రాదు. ఎందుకంటే ఈ 14 రోజుల్లో రోజుకొకరు వస్తున్నారు నీకోసం. హ్మ్. ఆయన అరెస్ట్ అయినప్పటి నుంచి ఆయన అక్కడ ఉన్నారు. మా స్టేషన్‌లో కూడా కేసు నమోదైంది. పదండి పిలుస్తున్నాం. ఇక్కడ పీటీ వారెంట్ ఏంటంటే తెలుసా అండి, లోపల ఉన్నప్పుడు కూడా నేనెళ్ళి డైరెక్ట్‌గా ఇప్పుడు కూడా కేసు పెట్టొచ్చు పోసాని కృష్ణ గారి మీద. హ్మ్. అది ఎప్పుడో పెట్టిన కేసెస్ కాదు. ఈరోజు పెట్టినా కూడా అతను జైల్‌లో ఉన్నప్పుడు అతనికి అరెస్ట్ ఉంటది. ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే. దాన్ని పీటీ వారెంట్ అంటారు. ఓకే. అలాగా ఆయనని యాక్చువల్‌గా ఆహ్, హాస్పిటల్‌కి తీసుకొనెళ్ళిన తర్వాత ఆయనకేం లేదు హెల్త్ బానే ఉంది అని చెప్పిన తర్వాత ఆయనని తీసుకొచ్చి మళ్ళీ బ్యారక్‌లో పెట్టేశారు.
సబ్ జైల్లో. పెట్టిన వెంటనే పొద్దున్నే 3 జిల్లాలు వాళ్ళనమాట. 3 జిల్లాల వాళ్ళు. 3 జిల్లాల వాళ్ళు. ఒకరు నరసరావుపేట గుంటూరు జిల్లా వాళ్ళు, ఆ! ఇంకోరు అల్లూరు జిల్లా వాళ్ళు, ఇంకోరు అనంతపురం జిల్లా వాళ్ళు. ఓకే. ఈ 3 జిల్లాల వాళ్ళు గబగబా వచ్చేసి మేము కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకున్నాం. ఆయనను మాకు అప్పగిచ్చండి. హ్మ్. ఆయన మీ సీసీ నంబర్ చూడండి. ఆయనకి 2021లో కేసు నమోదైంది. ముందు మాకు అప్పగిచ్చండి. ఇవన్నీ కాదు ఆయనతో మేము 2 రోజులు కస్టడీ కూడా తెచ్చుకున్నాం. మాకు అప్పగిచ్చండి. హ్మ్. ఇట్లా మాట్లాడుతున్నారనమాట. ఇట్లా మాట్లాడేసరికి పోలీసులు అవాక్కయ్యారు. సినిమాకే నీకింత డిమాండ్ లేదయ్యా! ఆ! నీకెంత అదే డిమాండ్ ఏంటి వచ్చింది ఇంత అని ఆశ్చర్యం? మనం అనుకుంటే తప్పే. ఎందుకంటే ఆయన మాట్లాడిన దానికి ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం 17 కేసులు నమోదయ్యాయి. అంటే ఇప్పుడు ఒక కేసు మీద అరెస్ట్ అయ్యాడు. ఇంకా 16 కేసులు ఉన్నాయి ఆయన మీద. హ్మ్. అవన్నిటికి ఆయన బెయిల్ తెచ్చుకోవాలి బయటికి రావాలంటే. ఆయన్ని బెయిల్ ఎప్పుడొస్తాయి? అందరు జడ్జిలు ఒకలాగా ఉండరుగా. అవును. ఆయన ఎంతమందితో అని ఇప్పుడు ఎంతమంది వాదిస్తారు? లాయర్ వాదిస్తారు ఆయనకి? ఒకే లాయర్ అన్ని ప్లేసులకు తిరగాలి కదా! సో, ఇవన్నీ పక్కన పెడితే కర్మ ఈజ్ బ్యాక్ అంటాం కదా! హ్మ్. అది ఆయనకి. వాళ్ళ వైఫ్ మొన్న మా ఆయన్ని ఏమనొద్దు, మా ఆయనకి ఫుడ్డు సరిపోలేదని నువ్వు భార్యగా నువ్వు బాధపడంలో తప్పు లేదు. నేనేమనను. హ్మ్. నువ్వు భార్యగా బాధపడంలో అస్సలు తప్పే లేదు. కానీ నువ్వు ఎటువంటి మనిషికి సపోర్ట్ చేస్తున్నామన్న ఒక జ్ఞానం అనేది ఉండాలి కదా! భర్తను ఎవరైనా సపోర్ట్ చేస్తారండి. దానికి కానీ మనము ఏం ఒక చేయలేం ఒక కానీ సగటు మనిషి భార్యని పని మనిషితో పడుకొని కన్నావా పిల్లల్ని అంటే అది ఎంత బాధగుంటుంది. సో, ఇలాంటి మాటలన్నీ కూడా ఆయన మాట్లాడడం వల్లే ఈరోజు అక్కడ ఉన్నాడు అనే దాంట్లో అతిశయోక్తే లేదనమాట. హ్మ్. జైల్లో ఖైదీలతో గొడవలు, నాకు గుడ్డు కావాలి, నేను ప్రోటీన్ తినాలి, నేను టాబ్లెట్స్ ఏసుకోవాలి, నా పక్కన వచ్చి ఎవరు రాజా రాజా అని మాట్లాడొద్దు. ఎన్ని ఆంక్షలు నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు అందరితో నువ్వు ఉండాలి. నీకేదైనా సెపరేట్‌గా వీఐపీ రూమో ఏదైనా రూమ్ ఇస్తే నువ్వు అక్కడికి వెళ్లి ప్రశాంతంగా ఉండొచ్చు. కానీ నీకు 14 రోజులు రిమాండ్ అంటే ఖచ్చితంగా నువ్వు జనాల మధ్యలోనే ఉండాలి గదా! హ్మ్. నువ్వు అట్లా ఒంటరిగుంటే ఇంకా పిచ్చెక్కిపోయి సూసైడ్ టెండెన్సీస్ అయితే? సో, అందుకని ఇతనంతా చాలా జాగ్రత్తగా, భద్రతగా వేరే దగ్గర పెట్టారు. పెట్టిన తర్వాతనే అతన్ని మళ్ళీ ఈరోజు హాస్పిటల్‌కి తీసుకొనెళ్లారు. మళ్ళీ ఏదో గుండెలో నొప్పుంది నాకు అది ఇది అని చెప్పాక అతన్ని మళ్ళీ ఈరోజు హాస్పిటల్‌కి తీసుకొనెళ్లారు. హ్మ్. అక్కడ ఏమి లేదు డాక్టర్స్ బానే ఉన్నారని చెప్పారు. తర్వాత అతని మీద ఎవరైతే పీటీ వారెంట్ వచ్చిన వాళ్ళు నరసరావుపేటకి తీసుకొనెళ్లారనమాట ఈరోజు హ్మ్. అతన్ని. నరసరావుపేటకి తీసుకొనెళ్లి వైద్య పరీక్షల అనంతరం నరసరావుపేట కోర్టులో ఈరోజు హాజరుపరచనున్నారు. జడ్జి ఆదేశాల మేరకు అతను మళ్ళీ రాజంపేట సబ్ జైలుకెళ్తాడా? లేకపోతే నరసరావుపేట సబ్ జైలుకెళ్తాడా అనేది చూడాలి. కాదు ఇక్కడ నాకు చిన్న డౌట్. కూటమి ప్రభుత్వం పకడ్బందీగానే ఒకరి తర్వాత ఒకరిని అరెస్ట్ చేయిస్తుందా అనేది చాలా మంది డౌట్. నేనైతే యెస్ అనే అంటానండి. పగడ్బందీగా అనను కానీ, వాళ్ళు 8 నెలలు, 9 నెలలు ఎవరైతే ఏ గవర్నమెంట్ అయితే ఏమైతే చెయ్యకుండా మొత్తం సర్వనాశనం పెట్టిందో దాన్ని ప్రక్షాళన మొదలెట్టారు. అసలది తెలుసుకోవడానికే వాళ్ళు 9 నెలలు పట్టింది. సో, ఇప్పుడు నెక్స్ట్ నరకడం మొదలుపెట్టారు. అంటే ఇది ప్రక్షాళనల కన్నా కక్ష సాధింపు చర్యగా ఎక్కువగా కనిపిస్తుంది. కక్ష సాధిస్తే ఏమొస్తదండి? ఏమీ రాదు. ఇప్పుడు అంటే వాళ్ళు ఎట్లాగో బెయిల్ మీద బయటికి రావాలనుకుంటున్నారేంటి? చట్టం ప్రకారం ఇప్పుడు చట్టం అయితే సీఎం చేతిలో ఉండదుగా. లా అనేది సీఎం చేతిలో ఉండదు కదా! లా అండ్ ఆర్డర్ అనేది సెపరేట్. సో, దానికి కోర్ట్ ఏమి ఇస్తదో అదే. కోర్ట్ అయితే ఎళ్లి బ్రైబర్ తీసుకొని ఈయన పోసానికి ఇష్టముంది గాని ఒక 2 ఏళ్ళు జైల్‌లో ఏసేయి అనరుగా. బికాజ్ వాదోపవాదాలు అందరికి ఇప్పుడు సెలబ్రిటీ ఇప్పుడు నార్మల్ పీపుల్‌కి అలాంటివి చేసినా ఒక రకం. అవును. సెలబ్రిటీస్‌కి డైరెక్ట్‌గా బయటకొస్తది. హ్మ్. అతనెందుకు లోపలికెళ్ళాడు అని. హ్మ్. సో, అలాంటివన్నీ కోర్ట్ గాని, పోలీస్ శాఖ గాని మంచి నిర్ణయాన్ని తీసుకుంటుంది. కానీ ఈ కేస్‌లో ఇంకెంతమంది మలుపులున్నాయా అనేది మనం వేచి చూడాలి. నెక్స్ట్ అరెస్ట్ దువ్వాడదే అంటున్నారు. అది నిజమే అంటారా? ఆయన దాకా రారులేండి. రాదంటారా? రారు. ఆయన ఓకే. దాకైతే రారు. చూద్దాం మరేం జరుగుతుందో. చూద్దాం. ఓకే. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.